యోబు గారు భార్య వచ్చారు. నిజానికి ఆవిడ మంచి ఆవిడేనండి, చాలామంది తిట్టుకుంటారు కానీ మంచిదే. ఒక యాంగిల్ ఉంది ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి. ఆవిడ మంచిదే. ఆవిడేమందంటే అనాల్సిన మాట అందండి. సాతాన్ని అనలేదు, చెప్పండి. సాతాన్ని అనలేదు, ఎదిరింటోళ్ళని అనలేదు, భోజనాన్ని పిలిచిన వాళ్ళని అనలేదు, ఎవరిని అనలేదు. స్ట్రైట్ పాయింట్ చెప్పింది. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే కారణం ఎవరు చెప్పు? ఆ దేవుడు కదా. వదిలే, ఎందుకు ఆ దేవుడు అది అంటే మీకు ఆ సీన్లోకి వెళ్తే అర్థమవుద్దండి. భార్యగా తన భర్త ఆస్తులు పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, దాసులను పోగొట్టుకొని, చివరికి ఆరోగ్యం పోగొట్టుకొని ఇంత బాధపడుతున్నప్పుడు భార్యగా బాధపడిపోయి అంది ఆ మాట. ఏమని? ఇంకెందుకు సార్ దేవుడు అది, దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఆ దేవుడు అంటే తన బాధ తట్టుకోలేక చెప్తుందన్నమాట. తన భర్తను చూసి తట్టుకోలేక అన్నమాట. ఆ దేవుడిని వదిలేండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, ఆ దేవుడే నిన్ను ఇంతలా నలిపేస్తున్నాడు. ఆ దేవుడు పర్మిషన్ లేకుండా నీ లైఫ్లో ఏది జరగదు.